హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో బాబుని స్కూల్‌కి రెడీ చేసి పంపించేది, ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ అంతా ఎలా ఉందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేనైతే కరెక్ట్‌గా 5:15 గంటలకైతే లేసాను. కొద్ది తొందరగానే లేయాలండి బాబుకి స్కూల్‌కి పంపించినప్పుడు. ఎందుకంటే వాడి స్కూల్ బస్సు కరెక్ట్‌గా 7:15కి అయితే వచ్చేస్తది. అంతలోపు నేను వాడికి కావాల్సిన టిఫిను, మధ్యాహ్నం కోసం అన్నము, కూర అన్నీ రెడీ చేసి వాడిని రెడీ చేసి పంపించాలి కాబట్టి కొద్దిగా తొందరగానే లేచి అన్నీ కూడా రెడీ చేయాలన్నమాట. అందుకని నేను 5:15, 5 గంటలకైతే లేసాను. లేచిన తర్వాత నాకు కొన్ని పనులు ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ అయితే కుక్కర్లో అన్నం పెట్టుకుంటున్నాను. నేను అన్నం పెట్టేది కరెంట్ కుక్కర్లోనే కాబట్టి గ్యాస్ మీద నాకు వంట పని మొత్తం కంప్లీట్ అయ్యేలోపు ఈ అన్నం అయితే అయిపోతుంది కరెంట్ కుక్కర్లో. అంటే గ్యాస్ మీద ఉండేననుకోండి అన్నము, అన్నం ఉడకాలి, ఉడికిన తర్వాత వంచాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కరెంట్ కుక్కర్లో అనుకోండి ఇంకేమీ ఉండదు. అన్నం ఉడికిన తర్వాత చూసుకొని అయితే దించేసి చల్లారనిచ్చి బాక్స్ సర్దియాలి. ఇదొక పని అయితే ఉంటది. నేను మళ్ళీ బాక్స్ ఎలా రెడీ చేసుకున్నానో అది మొత్తం అయితే చూపిస్తాను. ఇంకా కుక్కర్లో అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా గ్యాస్ మీద అయితే కూర చేసుకుంటున్నాను. కూర అయితే ఈరోజు దోసకాయ పప్పు చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పు కొద్దిగా తీసుకొని నీట్గా కడిగేసి అయితే కుక్కర్లో పెట్టేసి ఉడికించుకుంటున్నాను. కందిపప్పు ఉడికేలోపు కూర కావాల్సినవన్నీ తీసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే దోసకాయ, పచ్చిమిరపకాయ, టమాటా ఇవన్నీ తీసుకొని నీటిలో వేసుకున్నాను. గ్యాస్ మీద ఇంకో పక్క అయితే టిఫిన్ ఎలాగో చేయాలి కదా. టిఫిన్ ఈరోజు దోశ చేస్తాను. దోశలోకి చట్నీ కావాలి కాబట్టి చట్నీ కోసం అయితే ఇంకో పక్క గ్యాస్ మీద కళాయి పెట్టేసుకొని కొద్దిగా పల్లీలుని, పచ్చిమిరపకాయలు వేసుకొని అయితే వేగించుకుంటున్నాను. తెల్లవారి మా బాబుకి స్కూల్‌కి పంపించినప్పుడు వంట పని మొత్తం ఒకేసారి చేసేయాలన్నమాట. అంటే టిఫిన్ చేసేది, టిఫిన్‌లోకి చట్నీ, ఇంకా అన్నము, కూర ఇవన్నీ ఒకేసారి చేయాల్సొస్తది. అందువల్ల చాలా కంగారుగా ఉంటదండి. కొద్దిగా తొందరగా స్పీడ్‌గా చేయాలి. 7 లోపు నా పని మొత్తం కంప్లీట్ అయిపోవాలన్నమాట. వంట పని, ఇంకా మా బాబుకి రెడీ చేసేది, వాడి బాక్స్ సర్దేది అంతా కూడా రెడీ అయిపోవాలి. 7 లోపు రెడీ అయితే 7:15కి అయితే స్కూల్ బస్ వస్తదన్నమాట. బాబు అయితే ఇంకా లేలేదు. వాడు లేసే లోపు అయితే నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను. బాబుకి స్కూల్‌కి ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా. మళ్ళీ కొత్త అయిపోయింది స్కూలు. స్కూల్‌కి వెళ్ళడానికి అయితే కొద్దిగా బాగా ఏడుస్తున్నాడు. స్కూల్ పేరు ఎత్తితేనే చాలు అమ్మ వద్దమ్మా స్కూలు అని భయపడిపోతున్నాడు. ఇంతకుముందు కొద్దిగా అలవాటు అయ్యిందిడండి. కానీ ఇప్పుడు మాత్రం బాగా మారం చేసేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను స్కూల్‌కి పంపించి 3 రోజులు అయిపోయింది కదా. సోమవారం రోజు తీసిన వీడియో ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఈ 3 రోజులు కూడా ప్రతిరోజు ఏడుస్తూనే స్కూల్‌కి వెళ్తున్నాడు. స్కూల్ నుండి వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటున్నాడు, కానీ స్కూల్ బస్ ఎక్కించేటప్పుడు మాత్రం బాగా ఏడుస్తున్నాడు. మళ్ళీ మా బాబుకి స్కూల్‌కి అలవాటు అవ్వడానికి నాకు తెలిసి ఎలాగలేదన్నా సరే 1-2 నెలలు టైం అయితే ఖచ్చితంగా పట్టేస్తది. అప్పుడు స్కూల్‌కి పంపించినప్పుడు కూడా ఇంత భయపడేవాడు కాదు. ఏడ్చేవాడు కానీ భయపడేవాడు కాదు. ఇప్పుడు మాత్రం స్కూల్‌కి వెళ్ళడానికి చాలా ఎక్కువగా భయపడుతున్నాడు. భయంతో ఏడుస్తున్నాడు. అది మాకు బాగా అర్థమవుతుంది. కానీ ఏదైనా సరే స్కూల్‌కి అయితే ఖచ్చితంగా పంపించాలి కదా. స్కూల్‌కి కావాల్సిన ఫీజు కూడా సగం కట్టేసాము. ఈడేమో స్కూల్‌కి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడటం లేదు. మెయిన్ మా బాబుకున్న ప్రాబ్లం ఏంటంటే ఎవరితోని కలవలేడండి. ఎవరైనా దగ్గరికి వచ్చి మాట్లాడినా సరే ఈడు తిరిగి మాట్లాడలేడు. ఏడ్చేస్తాడనమాట. వాళ్ళు మాట్లాడినా సరే ఈడు ఏడ్చేస్తాడు. అంత ఎక్కువగా భయము, సిగ్గుంది. వాడు కొద్దిగా తొందరగా స్కూల్‌కి అలవాటు అయిపోతే బాగుండు అనిపిస్తుంది. రోజు వాడు స్కూల్‌కి ఏడుస్తూ వెళ్తుంటే కొద్దిగా బాధగా అనిపిస్తుందండి. వాడు హ్యాపీగా వెళ్ళిపోతే మాకు కూడా ఇంటి దగ్గర ఏ ఆలోచన ఉండదు. కానీ వాడు ఏడుస్తూ వెళ్తుంటే రోజంతా స్కూల్ దగ్గర ఏడుస్తానే ఉంటున్నాడేమో అని ఆలోచన అలా ఉండిపోతుందన్నమాట. కానీ వాడు ఎంత ఏడ్చినా, ఎంత భయపడినా సరే ఇంకా నేను స్కూల్ అయితే ఆపాలి అని అనుకోవటం లేదు. ఖచ్చితంగా రెగ్యులర్గా పంపించాలనుకుంటున్నాను. రెగ్యులర్గా పంపిస్తేనే వాడికి కొద్ది రోజులకి ఇంకా తప్పదు నేను వెళ్ళాలి అనేసి వాడికి వాడే అలవాటు చేసుకుంటాడు. లేకపోతే అలవాటు చేసుకోడండి. అంటే వాళ్ళ తాత ఏంటంటే వాడు కొద్దిగా ఏడ్చాడు అనుకోండి, ఇంక ఈరోజు వద్దులేమ్మా రేపు పంపిస్తుమా అని అంటాడనమాట. వాళ్ళ తాతకి వాడు ఏడిస్తే అస్సలు నచ్చదు. ఎప్పుడు ఏడవకూడదు మా వైష్ణవు, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి.
ఆడుకుంటూ ఉండాలన్నమాట. అసలు ఒక దెబ్బ కొట్టనివ్వరు, గట్టిగా గసరనివ్వరు మా బాబుకి. వాళ్ళ నానమ్ముని వాళ్ళ తాత ఇద్దరు కూడా అస్సలు కొట్టనివ్వరండి. అందుకని వాడికి బాగా గోమైపోయి బయటికి వెళ్ళడానికి గాని, స్కూల్కి వెళ్ళడానికి గాని అస్సలు ఇష్టం ఉండదు. ఇంటికాడ ఉన్నాడు అని అంటే అంతా కూడా మా బాబుకు నచ్చినట్టుగానే జరుగుతుంది అనమాట. వాడు ఏది కావాలంటే అదే ఇవ్వాలి, ఏది చేయాలంటే అదే చెయ్యాలి. మా అత్తని మా మామయ్య ఇద్దరు కూడా వాడు చెప్పినట్టుగానే వింటా ఉంటారు. నేను మాత్రం అప్పుడప్పుడు కొడతానండి, ఖచ్చితంగా కొడతాను. అంటే నేను ఎంత చెప్పినా సరే మాట వినకపోతే మాత్రం కొడతానన్నమాట. నేను కొట్టేది కూడా చాలా తక్కువ, ఎందుకంటే కొడితే ఒప్పుకోరు కాబట్టి ఇంకా తప్పదు, కొట్టాలి, కొడితేనే మాట వింటాడు అన్నప్పుడు మాత్రమే కొడతాను. చాలా తక్కువ మా బాబుకు కొట్టేది. ఇంకా నేను గ్యాస్ మీద ఏమో పప్పు పెట్టాను కదా, పప్పు ఉడికేలోపు కూర కావాల్సినవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. పప్పు ఉడికిన వెంటనే దోసకాయ, పచ్చిమిరపకాయ, టమాటా పప్పులో వేసేసి కొద్దిగా సాల్ట్, చింతపండు, కొద్దిగా కారం వేసేసి కలిపేసి అయితే కుక్కర్ పెట్టేశాను. మళ్ళీ విజిల్ ఒక 3 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటాను. ఇంకా కూర ఉడికేలోపు నేను చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. అంటే పల్లీలుని పచ్చిమిరపకాయలు వేగించాను కదా, అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని చట్నీలా అయితే చేసేసుకున్నాను. ఇంకా చట్నీ అయిన తర్వాత గ్యాస్కి ఇంకో పక్క అయితే టిఫిన్ కూడా చేస్తున్నాను. టిఫిన్ ఈరోజు దోశ చేస్తున్నాను. దోశ కరెక్ట్గా ఒక 4-5 వేస్తాను. మళ్ళీ మేము తినడానికి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను అనమాట. ఇప్పుడు బాబు కోసం అయితే కరెక్ట్గా 5 దోశలు వేస్తాను. ఒక 2 దోశలు ఇప్పుడు తెల్లవారి స్కూల్కి వెళ్ళే ముందు తినేసి వెళ్తాడు. ఇంకో 2 దోశలు అయితే క్యారేజ్ బాక్స్ లో పెడతాను. ఇంకా ఒక పక్క దోశ వేస్తూనే ఇంకో పక్క అయితే కూర ఉడికిపోయింది. కూర కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను. కూర ఉడికిన తర్వాత దించేసి కవ్వం కొట్టేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను. నాకు ఒకరు కామెంట్లో అడిగారు, అక్క మీ ఇంట్లో కవ్వం లేదా అని అయితే అడిగారు. ఇంట్లో కవ్వం ఉండండి. కవ్వం కాడికి పప్పు గుత్తి అయితే ఆ పప్పు గుత్తి కింద కొట్టి అయితే మా బాబు ఈ 2 ముక్కలుగా ఇచ్చేసాడు. ఇంకా అప్పటి నుండి అయితే ఇక్కడ నేను కవ్వం కొట్టేదానికి యూజ్ చేస్తున్నాను కదా, అదే ఇంట్లో ఉందన్నమాట. కొత్తది కవ్వం అయితే కొనలేదు, కొనాలి అని అనుకుంటున్నాను కానీ రోజులు అలా గడిచిపోతున్నాయి. ఎప్పుడైనా ఆత్మకూరు వెళ్ళినప్పుడు మాత్రం పప్పు గుత్తి కానీ కవ్వం కానీ ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా కొనుక్కుంటాను. ఇంకొక పక్క అయితే దోశలు వేసేయడం అయిపోయింది. దోశలు వేసేయడం అయ్యేలోపు తాలింపు కూడా వేగిపోయి పప్పు కూర కూడా రెడీ అయిపోయింది అనమాట. నేను వంట అయితే ముగ్గురికి ఒకేసారి కలిపి చేసేస్తున్నానండి. అంటే మా కోసం కూడా మధ్యాహ్నం కోసం అయితే వంట చేసేసాను. వంట పని వరకు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నేను ఈ వంట అయితే 6 గంటల లోపే కంప్లీట్ చేసేసానండి. 6-6:15 ఈ టైం అయి ఉంటది అనమాట. వంట పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బాబు పని చూసుకోవాలి. అంటే బాబుకి స్నానం చేపిచ్చేసి రెడీ చేయాలి. ఫస్ట్ అయితే నీరు తోడేసుకొని స్నానం అయితే చేపిచ్చేస్తున్నాను. స్నానం చేపించేటప్పటికి టైం అయితే 6:30 ఈ టైం అయిపోయిందండి. ఇప్పుడు బాబుని రెడీ చేపించేసి వాడికి తినిపించాలి. మెయిన్ వాడికి తినిపించిన దగ్గరే లేట్ అయిపోతుంది. అస్సలు తినడనమాట. నేను ఒక పక్క వాడికి బట్టలు వేస్తూ తల దువ్వుతుంటే ఇంకో పక్క అయితే వాళ్ళ తాత తినిపిస్తున్నాడు. వాళ్ళ తాత తినిపిస్తేనే వాడు తింటాడు, నేను తినిపిస్తే అస్సలు తినడు. నా చేత అన్ని పనులు చేపించుకుంటాడండి. అంటే స్నానం చేపించేది, బట్టలు వేసేది, తల దువ్వేది, మిగతా ఏ పనులు ఉన్నా సరే నా చేత అయితే నీట్గా చేపించుకుంటాడు, వద్దు అనకుండా. కానీ అన్నం మాత్రం వాళ్ళ తాతే పెట్టాలి. లేకపోతే ఎప్పుడైనా మనసు పుడితే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం తింటాడు. నా చేత మాత్రం పెద్దగా తినడండి. ఎప్పుడైనా ఇంటికాడ ఉన్నప్పుడు ఏదో ఒక పూట నేను గట్టిగా కర్ర పట్టుకొని మరీ తినిపిస్తేనే నా చేత అయితే తింటాడనమాట. వాడికి తినిపించడానికి ఎలగలేదనే సరే గంటన్నర టైం అయితే ఖచ్చితంగా కావాలి. కొన్నిసార్లు చాలా స్పీడ్గా తినేస్తాడు, కొన్నిసార్లు మాత్రం చాలా ఎక్కువగా టైం తీసుకుంటాడు. ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి తిన్నని మారం మాత్రం బాగా చేస్తున్నాడండి. బాగా బతిమాలు అయితే తినిపించాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఏడ్చుకుంటూ అయితే తినటం లేదనమాట. అందుకని ఇంటికాడైతే తినిపించేసే పంపిస్తున్నాం ఖచ్చితంగా. ఇంకా వాళ్ళ తాత తినిపించేలోపు నేనైతే బాక్స్ రెడీ చేసేస్తున్నాను. అన్నమైన వెంటనే ప్లేట్లో అయితే చల్లార్చడానికి కూరని అన్నం వేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టాను. ఇంకా బాబుకి స్నానం చేపించి రెడీ చేసేలోపు అన్నం పూర్తిగా చల్లారిపోయింది. ఇంకా పప్పుని అన్నం కలిపేసి బాక్స్లో అయితే ఒక బాక్స్లో పెట్టాను. ఇంకో బాక్స్లో అయితే 2 దోశలు అయితే పెడుతున్నాను. తెల్లవారు టిఫిన్ వరకు అయితే తినటం లేదండి స్కూల్లో. అన్నం వరకు అయితే మధ్యాహ్నం తింటున్నాడు. అంటే తెల్లవారు వెళ్ళి మధ్యాహ్నం వరకు నాకు తెలిసి అయితే ఏడుస్తున్నాడు. మధ్యాహ్నం నుండి ఇంకా ఆకలేస్తే మధ్యాహ్నం పెట్టిన అన్నం వరకు అయితే తింటున్నాడు. టిఫిన్ వరకు అయితే ఎలా పెట్టింది అలానే ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇంకా మేము ఎలాగో ఇంటికాడ కొద్దిగా తినిపించి పంపిస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం వరకు అయితే ఉండగలడు అని నేను అనుకుంటున్నాను. ఆయమ్మలకు అడుగుతుంటే మాత్రం పెద్దగా ఏం అంటం లేదు, రోజంతా ఏడుస్తూనే ఉన్నట్టుగానే ఉంటున్నాడు అనేసి అయితే చెప్తున్నారు. ఇంకా అలవాటు అయిందాక ఇంకా తప్పదు, ఎంత కొంత తింటున్నాడు కాబట్టి మాకైతే అంత ఇబ్బంది అనిపించటం లేదు.
ఇంకా స్నాక్స్ అయితే ఒక 2 మనుబూర్లు అయితే పెట్టాను. అదేనండి జంతికలు ఇంట్లో తయారు చేసుకున్నవని మొన్న చూపించాను కదా వీడియోలో. ఆ జంతికలని ఒక 2 దాకా అయితే పెట్టాను. ఒక 4 దాకా గుడ్డే బిస్కెట్లు అయితే వేసాను. స్నాక్స్ వరకు అయితే అవేని. ఇంకొక బాటిల్ నిండా వాటర్, ఒక స్పూను కచ్చీప్ అయితే పెడుతున్నాను. వాటర్ బాటిల్ అయితే నేను క్యారేజ్ బాక్స్ లో ఒక వాటర్ బాటిల్ పెడుతున్నాను. ఇంకో బాటిల్ అయితే స్కూల్ బ్యాగ్ కోట్ అయితే తగిలిస్తున్నాను. అంటే స్కూల్లో దాహం వేసింది అనుకోండి, భయానికి ఆయమ్మను కానీ టీచర్ని కానీ స్కూల్లో అయితే నీరు అడగటం లేదనమాట. అందుకని బ్యాగ్లోనే వాటర్ బాటిల్ ఉన్నది అనుకోండి, తీసుకొని తాగుతాడని బ్యాగ్ ఒకటి అయితే తగిలిస్తున్నాను. ఇంకా నా క్యారేజ్ రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా మా బాబు అయితే సైకిల్ మీద తిరుక్కొని అయితే వాళ్ళ తాత తినిపిస్తుంటే తినేసాడనమాట. కడుపు నిండా తినలేదు కానీ 1.5 దోశ దాకా అయితే తిన్నాడు. నార్మల్గా అయితే 2.5 3 దోశలు అయితే తినేస్తాడు. చాలా ఇష్టం అండి దోశలు. రోజు చేసి పెట్టినా సరే ఇష్టంగా తింటాడు అనమాట. ఇంటికాడ ఆడుకున్నప్పుడు చూడండి ఎంత బాగా నవ్వుకొని అయితే సరదాగా ఆడుకుంటున్నాడు. ఇలానే స్కూల్ దగ్గర కూడా అలవాటు అయిపోతే బాగుండు అని నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఏడ్చుకుంటూ స్కూల్కి వెళ్ళిన నుండి నా మనసు అయితే అసలు ఏం బాగోవటం లేదండి. ఇంకా స్కూల్లో ఏడుస్తున్నాడేమో అని ఈ ఆలోచన ఎక్కువగా ఉండిపోతుంది అనమాట. ఇంకా స్కూల్ బస్ వచ్చే టైం అయితే అయ్యింది. ఇంకా బస్సు వచ్చిన దగ్గరికి అయితే బాబుని తీసుకొని వెళ్తున్నాను. బస్సు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి దగ్గరికి అయితే రావటం లేదు. అంటే కొద్దిగా ముందే వచ్చి ఆగిపోతుంది బస్సు. అక్కడికి వెళ్ళి అయితే బాబుని ఎక్కించాల్సి వస్తుంది. ఇంతకు ముందు మా ఇంటి దగ్గరికి వచ్చేది కదా బస్సు. అంటే వేరే కాలనీ ఉందని చెప్పాను కదా మా ఇంటి దగ్గర. అక్కడ ఒక 2 పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్కూల్కి వెళ్ళటం లేదు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా ఆ కాలనీలోకి వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గరికి అయితే బస్సు వస్తుంది. ఇంకా అప్పుడు దాకా అయితే నేను కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి బాబుని అయితే స్కూల్ బస్సు అయితే ఎక్కించాల్సి వస్తుంది. ఇగోండి ఇక్కడికి తీసుకొచ్చాను. ఒక 2 ఇల్లు ముందుకైతే వెళ్ళాలన్నమాట. మా ఇంటి దగ్గరికి బస్సు రావడానికి అయితే ఇబ్బంది ఏమీ లేదండి. కానీ బస్సు రివర్స్ తిప్పుకొని వెళ్ళడానికి మాత్రం మా ఇంటి దగ్గర కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని నేను కొద్దిగా ముందుకే బాబుకి తీసుకెళ్ళేసి అయితే బస్సు ఎక్కిస్తున్నాను. కరెక్ట్గా 7:15కి అయితే గంట కొట్టినట్టు బస్సు అయితే వచ్చేస్తుంది. బస్సు రాగానే బస్సు అయితే ఎక్కిచ్చేసాను. ఫస్ట్ రోజు కాబట్టి కొద్దిగా భయంగా ఏడవకుండానే ఎక్కిపోయాడండి. కానీ నెక్స్ట్ రోజు మాత్రం ఇంకా తెల్లవారు లేచి నుండే స్టార్ట్ చేసేస్తున్నాడు ఏడుపు. నేను స్కూల్కి వెళ్ళనమ్మా అనేసి ఏడుస్తూనే ఉంటున్నాడు. ఇంకా బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటాను. నాకు ఇంట్లో పని మొత్తం అయితే 7:30 లోపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయట పని అయితే చేస్తున్నాను. ఇంతకుముందు బయట పని చేసేసిన తర్వాత ఇంట్లో పని వంట పని చేసేదాన్ని కదా. ఇప్పుడు వంట పని అయిపోతుంది, లాస్ట్లో అయితే బయట పని చేయాల్సి వస్తుంది. ఇంకా బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత వాకిలి వరకు అయితే మా అత్త చిమ్మేసి ఉందండి. కల్లాపు జల్లి ముగ్గు అయితే నేను వేస్తున్నాను. వాకిలి అయితే నేను చిమ్మలేదు. ఇంక నేను కల్లాపు జల్లి ముగ్గు వేసినప్పటికీ కరెక్ట్గా అయితే టైము 7:30 8 ఈ టైం అయితే అయిపోయింది. టైం ఎక్కువ అయిపోవడం వల్ల ముగ్గు వేసిన దగ్గరికి అయితే ఎండ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎండాకాలం పూర్తిగా వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా తొందరగానే తెల్లవారైపోయి ఎండ మాత్రం తొందరగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఎక్కువ ఎండ వచ్చిందో. ఇక నేను ముగ్గు వేసినప్పటికీ ఎలాగో లేట్ అయిపోయింది అనేసి ముగ్గు అయితే చిన్న ముగ్గే వేస్తున్నాను. 5 చుక్కల ముగ్గు వేస్తున్నానండి. 5 చుక్కలు పెట్టుకొని చుక్కలు మధ్యలో పెట్టుకోవాలి. 3 వచ్చేంత వరకు అయితే చుక్కలు పెట్టుకోవాలన్నమాట. చాలా తొందరగా ఈ ముగ్గు వేయడం అయితే అయిపోతుంది. సింపుల్గా అయిపోతుంది. ముగ్గు చిన్నదే అయినా సరే ఇంటి ముందు మాత్రం చూడడానికి చాలా బాగుంటుందండి. ముగ్గు మొత్తం వేసిన తర్వాత ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ 1-2 వీడియోస్లో అయితే ఈ ముగ్గు వేసి చూపించాను. మా బాబుని స్కూల్కి పంపిస్తే మాత్రం నా ఇంట్లో పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోతాయండి. అంటే మా బాబు ఇంటికాడ ఉన్నప్పుడు నా పని మొత్తం కంప్లీట్ అవ్వడానికి 2-2:30 ఈ టైం అవుతుంది కదా. కానీ మా బాబుకి స్కూల్కి పంపించిన రోజు మాత్రము కరెక్ట్గా నాకు 10:30 11 లోపే ఇంట్లో పని మొత్తం అయిపోతుంది. అంటే బయటి పని, వంట పని, బట్టలు ఉతికే పని, గిన్నెలు దోమే పని, అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. అంటే నేను చాలా తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేయడం స్టార్ట్ చేస్తాను కాబట్టి కరెక్ట్గా 11 గంటలకు అయితే నేను ఫ్రీ అయిపోతాను. మళ్ళీ సాయంకాలం 4 వరకు ఖాళీగానే ఉంటాను. అంత ఎక్కువ నాకు టైం దొరుకుతుంది. అంటే మా బాబుకి చేసినప్పుడే అందరికీ ఒకేసారి వంట మొత్తం చేసేయడం వల్ల తెల్లవారే వంట పని అయిపోతుంది. ఇంట్లో పనులన్నీ కూడా తెల్లవారే అయిపోవడం వల్ల ఎక్కువ ఖాళీ వస్తుంది అనమాట.
అంటే నార్మల్ డేస్‌లో ఏంటంటే తెల్లవారి టిఫిన్ చేసి, మళ్ళీ మధ్యాహ్నం కోసం 11కి గంటలకి అన్నం చేసి, మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఇంకోసారి అన్నం చేయాల్సొస్తది కాబట్టి, రోజంతా ఏదో ఒక పని ఉన్నట్టుగానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు కదా! ఒకేసారి అందరికీ తెల్లవారి వంట చేసేస్తున్నాను కాబట్టి, చాలా తొందరగా ఇంట్లో పనులల్లో అయిపోయి ఖాళీగా ఉంటున్నాను. రోజుకొకటి ఏదో ఒక సినిమా అయితే చూస్తున్నానండి. ఇంకా ముగ్గయితే చూసారా? చిన్న ముగ్గయినా సరే చూడడానికి బావుంది కదా! నాకైతే నచ్చింది. మీకెలా అనిపించిందో ఈ ముగ్గు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ముగ్గు వేయడం అయిన తర్వాత మా అత్త, మా మావయ్యకైతే దోస వేసి ఇచ్చేస్తున్నాను. మా మావయ్య అయితే నూనె వేయకుండా వేసిన దోసే ఇష్టంగా తింటారనేసి మా మావయ్యకైతే నూనె వేయకుండా వేసేసి దోస వేసి ఇచ్చేస్తున్నాను. మా అత్త మాత్రం ఖచ్చితంగా నూనె వేస్తేనే దోస తింటది. లేకపోతే దోస అస్సలు తినదు. అందుకని మా అత్తకి ఇంకో పెనం మీద అయితే నూనె వేసేసి అయితే దోస వేసేస్తున్నాను. ఇలా 2 పెనాలు పెట్టేసి ఒకేసారి ఇద్దరికి కలిపి వేసేయడం వల్ల చాలా తొందరగా దోస వేసేయడం అయితే అయిపోతుంది నాకు. ఇంకా మా అత్త, మా మావయ్యకి వేసిచ్చేసిన తర్వాత నేను కూడా ఒక 4 దోసలు వేసుకొని అయితే తినేసాను. ఈరోజైతే సద్దన్నం ఏమీ లేదండి. అందుకని నేను కూడా ఒక 4 దోసలు వేసుకొని అయితే తిన్నాను. సద్దన్నం ఉంటే మాత్రం నేను టిఫిన్ ఏమీ తినను. సద్దన్నం వేసుకొని తినేస్తాను. ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకొని తినేస్తాను. లేకపోతే రాత్రి కూర ఏదైనా మిగిలి ఉంటుంది కదా! ఆ కూర వేసుకొని అయినా సద్దన్నం తినేస్తాననమాట. నాకెందుకో తెల్లవారి టిఫిన్ తినాలంటే అంత ఎక్కువగా ఇష్టంగా అనిపించదు. ఇంకా టిఫిన్ తినడం అయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు చిమ్ముకుంటున్నాను. ఈ ఇల్లు చిమ్ముకునేటప్పటికి టైం అయితే కరెక్ట్‌గా 10 గంటల టైం అయితే అయ్యిందండి. ఇల్లు చిమ్మిన వెంటనే మంచినీరు అయితే వచ్చాయి. బకెట్లకి, తొట్టికి అన్నిటికి నీరు పట్టేసుకున్నాను. మంచినీరు తాగడానికి కూడా 2 బిందెలకైతే పట్టేసుకున్నాను. ఇక్కడ వరకైతే పని కంప్లీట్ అయ్యింది. ఇంకా గిన్నెలు తోమేది, బట్టలు ఉతికేదైతే ఉంది. 11, 11:30 లోపు అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. మా ఇల్లు చిన్నదే కాబట్టి ఇల్లు చిమ్మడం వరకైతే చాలా తొందరగా అయిపోతదండి. కాకపోతే ఇంట్లో మాత్రం మట్టి బాగా ఉంటది. ఇంటి ముందు మట్టి నేల ఉంది కాబట్టి మట్టి బాగా ఉంటది. కానీ చాలా తొందరగా చిమ్మడం వరకైతే అయిపోతది. ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత బట్టలైతే నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలన్నీ తీసుకొచ్చేసి తొట్టి దగ్గర అయితే వేశాను. ఆ గిన్నెలన్నిట్లో నీరు వేసుకొని నానబెట్టుకున్నాను. అవి నానేలోపు ఇప్పుడైతే బట్టలు నానబెట్టుకుంటున్నాను. బట్టలైతే 2 రోజులు బట్టలైతే ఉన్నాయండి. 2 రోజుల నుండి బట్టలు ఉతకలేదనమాట. అన్నీ ఒకేసారి ఈరోజైతే ఉతుక్కుంటున్నాను. ఒక బకెట్ బట్టలు అయితే అయ్యాయి. మరీ ఎక్కువ బట్టలు ఏమి అవ్వలేదులేండి. మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారు అంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గుర్తు చేయడానికి మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా బట్టలు నానబెట్టడం అయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. గిన్నెలు కొద్దిగా ఎక్కువే ఉన్నాయిలేండి. తెల్లవారులేసిన నుండి గిన్నెలు ఏమీ దోమలేదు కదా! ఇంకా వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొద్దిగా గిన్నెలు ఎక్కువగానే ఉన్నాయి. అన్నీ ఇక్కడ తొట్టి దగ్గర కూర్చొని అయితే దోముకుంటున్నాను. తొట్టి దగ్గరికి కొద్దిగా ఎండ బాగానే వచ్చేసింది. మనం తెల్లవారు లేచిన నుండి సాయంకాలం మళ్ళీ పడుకునేంత వరకు యాక్టివ్ గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా తెల్లవారు లేచినప్పుడు కొద్దిగా తొందరగా లేయాలండి. 4:30, 4:45, 5కి లేసామనుకోండి రోజంతా కూడా యాక్టివ్ గా ఉన్నట్టుగా ఉంటది. ఇంట్లో పనులు కూడా చాలా తొందరగా అయిపోతాయి. ఇంకా మనకు కూడా ఖాళీ సమయం చాలా ఎక్కువగా ఉంటది. అందుకని వీలైనంత వరకు తొందరగా లేయడానికే ప్రయత్నించాలి. నేను మాత్రం ఏదైనా ముఖ్యమైన పని అంటే ఇప్పుడు మా బాబుకి స్కూల్కి రెడీ చేసి పంపించే పని ముఖ్యమైన పని కాబట్టి ఖచ్చితంగా గంట కొట్టినట్టుగా 4:45, 5 గంటలకైతే లేచిపోతున్నాను. అదేని ఏ పని లేకపోయిందనుకోండి ఖచ్చితంగా 6, 6:30 ఈ టైం అయితే అవుతుంది అనమాట. అంటే ఏదో ఒక పని ఉంటేనే లేస్తాను, లేకపోతే బద్ధకము మళ్ళీ లేయొచ్చులే అనేసి. అలా కాకుండా ప్రతిరోజు కూడా ఒకే టయానికి లేసేది అలవాటు చేసుకున్నాం అనుకోండి రోజంతా కూడా బాగుంటది అనమాట. ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళడం వల్ల వాడిని చూసుకునే పని కూడా నాకు తప్పింది కాబట్టి ఎక్కువగా ఖాళీ సమయం వస్తుంది. అందువల్ల ఎక్కువగా నేను ఫోనే చూసుకుంటున్నానండి. ఇంకా నిద్ర వస్తే పడుకుంటున్నాను. ఇంకా గిన్నెలు తోమడం అయిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. బట్టలు కొద్దిగా కాబట్టి కొద్దిగా తొందరగానే ఉతకడం అయిపోయింది. ఈ రోజు నుండి ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఖాళీ టైం ఎలాగో ఎక్కువగా ఉంటుంది కాబట్టి బద్ధకం లేకుండా ఉతికేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఇలా అనుకుంటున్నాను కానీ రేపు బట్టలు ఉతికినప్పటికి నా మనసు మరి ఎలా ఉంటుందో. అంటే బట్టలు ఉతకడానికి వచ్చినప్పటికి టైం ఉన్నా సరే బద్ధకం వచ్చేస్తుంది కదా నాకు. ఆ బద్ధకం లేకుండా ఉండాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత బట్టలన్నీ అయితే ఆరబెట్టేసుకున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి.
మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.